Hi students, welcome back to Rise Smart Study. ఎలక్ట్రిక్ కరెంట్ టాపిక్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. 4-5 వీడియోస్ వరకు అప్లోడ్ చేసేసాను. ఆ వీడియోస్ అన్ని చూడండి. ఎవ్రీ సాటర్డే అండ్ సండే మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీరైతే మిస్ అవ్వద్దు. మీరు అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ బెల్ నోటిఫికేషన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక లైక్ చేసేసి వీడియోని హ్యాపీగా చూసేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్, ఒక మెటీరియల్ లో ఇటువంటి ఫ్యాక్టర్స్ రెసిస్టెన్స్ అనేది మనకి ఆ మెటీరియల్ ఎలాంటి ఎఫెక్టింగ్ ఏం చేస్తుంటుంది, ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. సో వీటిని బేస్ చేసుకుని మనం చూద్దాం ఇప్పుడు. సో కంప్లీట్ ద సర్క్యూట్ as shown in the figure 13. ఫిగర్ 13 అంటే ఇదే కదా. ఈ ఫిగర్ ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఈ డయాగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ మాకు ఖచ్చితంగా అంటే మాత్రం మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసేసాను కదా, వెళ్ళండి చూడండి, హ్యాపీగా చూపించుకోండి. నెక్స్ట్ అడ్జస్ట్ ద క్లాక్ టు కీప్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ 1.5. ఇంతకుముందు దాంట్లో వీడియో ఏం చెప్పాను, 4.5 వోల్ట్స్ పెట్టుకోమని మాక్సిమం పెట్టేసి రెసిస్టెన్స్ ద్వారా అబ్జర్వ్ ఆ వీడియో చూడండి. ఇక్కడ మాత్రం ఎంత పెట్టుకోమన్నాడు, డిఫరెన్స్ అట్ 1.5 వోల్ట్ పెట్టుకోమన్నాడు ఇన్ ద బ్యాటరీ ఎలిమినేటర్. నౌ రన్ ద సర్క్యూట్ అండ్ నోట్ డౌన్ ద మీటర్ రీడింగ్స్ ఇన్ ద టేబుల్. ఆ టేబుల్లో మన మీటర్ రీడింగ్స్ అనేది మనం నోట్ చేసుకుంటాం. నౌ టచ్ ద బల్బ్ అండ్ సెన్స్ ద హీట్. ఖచ్చితంగా మనం బల్బ్ అనేది కొంచెం మన పట్టుకున్నప్పుడు హీట్ అబ్జర్వ్ చేస్తాం. మనం మామూలుగా కూడా ఇంట్లో కూడా కొన్నిసార్లు ఎక్కువసేపు రన్ అయినప్పుడు బల్బ్ ని తీయాలి పెట్టినప్పుడు ఆ బల్బ్ లో మనం హీట్ అబ్జర్వ్ చేస్తామా లేదా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మనకి V ఉంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ హ్యాపీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీటర్ ఉంది. సో వాటి యొక్క డిఫరెన్సెస్ మనం పెంచుకునే కొద్దీ, మనం వాల్యూస్ బ్యాటరీలో మనం పెంచుకునే కొద్దీ 1.1 వోల్ట్ దగ్గర ఎంత కరెంట్ పోతుంది, 2 వోల్ట్ దగ్గర ఎంత కరెంట్ పోతుంది, ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. Simply repeat the experiment with 3 volt, 4.5 volt, 6 volt and note down the voltage and current values in the table. Touch the bulb and sense the heat. మన బాడీ సెన్సార్ కనుక కదా, పట్టుకోగానే మనకు తెలుస్తుంది. ఇంతకుముందు 1 వోల్ట్ ఉన్నప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది, కొంచెం పెరిగినప్పుడు ఎంత టెంపరేచర్, కొంచెం మనం అంటే ఎంత టెంపరేచర్ కరెక్ట్ చెప్పలేకపోయినా పెరిగిందా తగ్గుందా అనేది మనకు అర్థమవుతుంది కదా. అలా దానికోసం టచ్ ద బల్బ్ and sense the heat. In every instance you can observe the average change in the current flow through the bulb decreases and the electric resistance increases. అంతే కదా. మనకేమంటున్నాడు, ఎవ్రీ ఇన్స్టెన్స్ యూ కెన్ అబ్జర్వ్ ద యావరేజ్ చేంజ్ ఇన్ కరెంట్ ఫ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అవును, ఎందుకు ఖచ్చితంగా మనకు అక్కడ రెసిస్టెన్స్ అనేది మనకి ఆ కనెక్టర్ లో మనం చూస్తాం, ఆ బల్బ్ లో రెసిస్టెన్స్ చూస్తాం. ఖచ్చితంగా ఆ రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కరెంట్ ని. ద బల్బ్ ఫ్లో త్రూ ద బల్బ్ డిక్రీజెస్ అండ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట బల్బ్ లో. ఇస్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్? ఏమైనా రిలేషన్ ఉందా అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, ఒకవేళ ఉంటే ఏంటి ఆ రిలేషన్ బిట్వీన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద టంగ్స్టన్. టంగ్స్టన్ అనేది మన బల్బ్ లోపల ఇలా రౌండ్ రింగ్ గా వచ్చి ఉంటుంది అలా. సో ఏంటిది, అది ఏంటి రిలేషన్ ఆ టంగ్స్టన్ అబ్జర్వ్ టంగ్స్టన్ అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ద బల్బ్. ఫ్రమ్ ద యాక్టివిటీ యూ మే అబ్జర్వ్ దట్. ఇప్పుడు యాక్టివిటీ చేసినట్టు ఖచ్చితంగా హీట్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తాం మనం అక్కడ. అబ్జర్వ్ ద ఇంక్రీజ్ ఇన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ టంగ్స్టన్ కాజ్డ్ రేస్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద బల్బ్. ఆ బల్బ్ లో ఎందుకు ఆ విధంగా వచ్చాయంటే ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ రేస్ అనేది బయట వస్తూ ఉన్నప్పుడు, ఆ బల్బ్ లో నుంచి బయట వస్తున్నప్పుడు ఖచ్చితంగా సర్ఫేస్ అనేది ఆ హీట్ కి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. అదే అనమాట అది చెప్తున్నా. రెసిస్టెన్స్ టంగ్స్టన్ కాజ్ రేస్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బల్బ్. ఫ్రమ్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ హియర్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద టెంపరేచర్. రెసిస్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా అక్కడ ఏం ఫాలో చేస్తుంది, కండక్టర్ లో టెంపరేచర్ ఫామ్ చేసుకుంటుంది. సో ఓమ్స్ లా ఇస్ వెరిఫైడ్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ ఓన్లీ. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఓమ్స్ లా మనం ఎప్పుడు వెరిఫై చేస్తాము, కాన్స్టెంట్ టెంపరేచర్స్ లో మనం వెరిఫై చేయకుండా చెప్తున్నాం కదా. నెక్స్ట్ యాక్టివిటీ 4. యాక్టివిటీ 4 లో ఏం చేస్తున్నాడు అంటే చూడండి, ఇక్కడ మనకి ఏం మిస్ అయింది, బ్యాటరీ ఉంది, మీటర్ ఉంది, కీ ఉంది, కానీ ఏం మిస్ అయింది మనకి మధ్యలో, పీక్యూ మధ్యలో వోల్టమీటర్ కదా మిస్ అయింది. చూద్దాం రండి. ద డిఫరెంట్ కాపర్, నిక్రోమ్, మ్యాంగనైన్ వైర్ ఆఫ్ ద సేమ్ లెంత్ అట్లీస్ట్ 2 meters లెంత్ అంటే తీసుకొని అండ్ సేమ్ అక్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఒకే లావు ఒకే విడ్త్ లాగా ఒకే సైజ్ లో ఉండేటట్టు తీసుకొని మేక్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇలా తీసుకొని P and Q ఆర్ ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ద కండక్టింగ్ వైర్. సో PQ అనేది ఫ్రీ అంటే ఏం కనెక్ట్ చేస్తున్నాం, కనెక్ట్ వన్ ఆఫ్ ద వైర్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ PQ. టచ్ స్విచ్ ఆన్ ద సర్క్యూట్. ఏదో దాన్ని అంటే ఇక్కడ కాపర్ కానీ నిక్రోమ్ కానీ సో మ్యాంగనైన్ వైర్స్ కానీ ఏదో దాన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ ద సర్క్యూట్. మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఏం చేయమంటున్నాను, ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయమన్నాను ఫర్ ఫిక్స్డ్ వోల్టేజ్ యూజింగ్ ద మీటర్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్ అండ్ నోట్ ఇన్ యువర్ నోట్బుక్. మనం ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తలేం, బట్ మనం ఒక సెన్స్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకున్నాం అంతే.
connect to the circuit and note it unit. Repeat these with other wires and measure the electric current in each case. What do you notice? అప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏం నోటీస్ చేస్తాము అంటే ద వాల్యూస్ ఆఫ్ ద కరెంట్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ వైర్స్ ఫర్ ఏ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమే, కానీ మనకి డిఫరెంట్ వైర్స్ అనేది మనం అక్కడ యూజ్ చేస్తున్నాము, మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫర్ దిస్ యాక్టివిటీ వీ కన్క్లూడ్ దట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. అవునా కదా, మెటీరియల్ బట్టి మనకు అక్కడ టెంపరేచర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ వేరీ అవుతుంటుంది, దాంట్లో కరెంట్ ఫ్లో వేరీ అవుతూ ఉంటుంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో వాట్ హ్యాపెన్స్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇఫ్ వి ఇంక్రీజ్ ఇట్ లెంత్ పెంచుకుంటూ పోతే ఏమైతుంది? ఇప్పుడు మనం ఒకటే సేమ్ లెంత్ పెట్టుకున్నాం కాబట్టి ఓకే, లెంత్ ఏమన్నా ఛాన్సెస్ ఉందా, ఇంకా ఏమన్నా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉందా, అది కూడా చూద్దాం. లెట్ us find out. లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. ఇంతకుముందు టెంపరేచర్ చూసాము, ఖచ్చితంగా టెంపరేచర్ మనకి చేంజ్ ఉంటుంది డిఫరెంట్ మెటీరియల్ బట్టి, ఇక్కడ లెంత్ బట్టి కూడా ఏమైనా చేంజ్ ఉంటుందా లేదో చూద్దాం. ఖచ్చితంగా ఉంటుంది నా లెంత్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ కూడా మారుతుంది. చూడండి, select magnet wires of different lengths with the same cross sectional area. Make the circuit as shown in the figure 14. సేమ్ ఫిగర్ అయినా మన 14 అంటే ఏదో ఉండదు, 14 ఇదే కదా ఫిగర్ 14 అంటే సేమ్ సర్క్యూట్. అలా పెట్టి ఆ ప్లేస్లలో మనం కొంచెం లెంత్ పెంచుకుంటున్నాం. కనెక్ట్ వన్ ఆఫ్ దమ్ మ్యాగ్నెట్ వైర్స్ say 10 meters length. ఇంత ముందు 2 meters ఇచ్చినప్పుడేమో 10 meters ఇచ్చిన between P and Q. Measure the values of the current using a meter. Connect to the circuit and note the values in your notebook. Repeat this for the other lengths of the wires. Note corresponding values of current in your notebook. What do you notice? సో అప్పుడు ఖచ్చితంగా మనకి అన్ని ప్రతి ఒక్కటి నోట్ చేసి పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఏదో ఒక వేరియేషన్ కనిపిస్తుంది. కరెంట్ డిక్రీజెస్, వైర్ ఇంక్రీజెస్. కరెంట్ అనేది తగ్గిపోతుంది, వైర్ అనేది పెరిగే కొద్ది. విత్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఫర్ ద కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. కాన్స్టెంట్ పొటెన్షియల్ 1.5 వోల్ట్ అయితే 1.5 పంపిస్తాం, సో 2 volts అంటే 2 volts పంపిస్తాం, 3 అంటే 3 volts పంపిస్తాం, 5 అంటే 5 volts పంపిస్తాం. కానీ ఇక్కడ లెంత్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది. లెంత్ పెరిగిపోవడం వల్ల కరెంట్ ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంది ఆ డిఫరెంట్ మెటీరియల్స్ వల్ల అనమాట. ఫర్ దిస్ యాక్టివిటీ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. రెసిస్టెన్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? లెంత్ పెరిగింది అంటే మనకి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరిగింది అంటే మన కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అలా అనమాట. సో ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని చేశాడు. చూడండి కనిపిస్తుందా, ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో డస్ ది థిక్నెస్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ రెసిస్టెన్స్? ఈ థిక్నెస్ వల్ల కూడా ఏమన్నా చేంజ్ ఉందా? థిక్నెస్ వల్ల ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. సో క్రాస్ సెక్షన్ ఏరియా అంటాం, ఆ థిక్నెస్ నే మనం క్రాస్ సెక్షన్ ఏరియా చూస్తాం, ఎంత లావు ఉంది. కొన్ని వైర్లు చాలా సన్నగా ఉంటాయి, కొన్ని చాలా లావు, ఇంకొంచెం లావు. సో క్రాస్ సెక్షన్ ఏరియా పెరిగే కొద్ది మనకి ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఎస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ కేసు చూసాము, టెంపరేచర్ చూసాం. ఎస్, ఒక కాన్స్టెంట్ లెంత్ తీసుకున్నప్పుడు ఒకలా ఉంది, ఒక లెంత్ పెంచాము అంటే చూసాం వాటి యొక్క డిఫరెన్స్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అవునా కదా. ఎస్, నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ రెసిస్టెన్స్. ఇక్కడేమన్నాడు, కలెక్ట్ సేమ్ కనెక్ట్ మ్యాగ్నెట్ వైర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ బట్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఏరియా. డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకోమంటున్నాడు. చిన్నది, దాని మీద ఇంకొంచెం పెద్దది, దాని మీద ఇంకొంచెం పెద్దది, అలా కొన్ని వైర్స్ తీసుకోవాలి. మేక్ ఎ సర్క్యూట్, సేమ్ సర్క్యూట్ ఫిగర్ 14. కనెక్ట్ ద వైర్స్ బిట్వీన్ PQ and note down the values current using ammeter using some values find out చేస్తాం. note the corresponding values current each in case and notebook లో పక్కన పెట్టాల్సిందే కదా, నేను అప్పుడు నేను చెప్తాను. You will notice that the current flowing through the wire increases with increase in their cross sectional area. ఏమనుకున్నా, కరెంట్ ఫ్లోయింగ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. త్రూ వైర్ increases with increase in their cross section area flowing. అంతే కదా, కరెంట్ పోయి క్రాస్ సెక్షన్ ఏరియా పెరిగే కొద్ది అది కూడా పెరుగుతూనే ఉంటుంది. Hence the resistance of the wire decreases when the increase in the cross section area. ఇప్పుడు వైర్ సన్నగా ఉంది, కరెంట్ పంపించాము, హ్యాపీ. మళ్ళీ కరెంట్ పంపిస్తాం, వైర్ కొంచెం పెద్దగా ఉంది, అప్పుడు ఏమవుతుంది చూడండి. Hence the resistance of the wire decreases. రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయింది అంటే ఇంక్రీజ్ అవుతుంది క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది మనకు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇంక్రీజ్ ఇన్ ద క్రాస్ సెక్షన్ ఏరియా. వైర్ లావ్ ఉంది, మనకి రెసిస్టెన్స్ అనేది తగ్గింది. రెసిస్టెన్స్ అనేది తగ్గింది. సో నోట్, డూ దిస్ యాక్టివిటీస్ విత్ మల్టీమీటర్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోమంటున్నాడు. లావుగా ఉన్నప్పుడు వైర్ ఎలా ఉంటుంది, సన్నగా ఉన్నప్పుడు వైర్ ఎలా ఉంటుంది, లెంత్ డిఫరెంట్ లెంత్ కూడా చూసుకోమన్నాడు కదా, అవన్నీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కన్క్లూడ్ దట్, ఏం చెప్పాలనుకుంటున్నారా బాబు అంటే, దట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇందాకేమో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు లెంత్ అనేది ఒక కాన్స్టెంట్. ఇక్కడ వచ్చేసేమో ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నప్పుడు ఏరియా అనేది మనకు ఇప్పుడు
రెసిస్టెన్స్ పెరిగింది అంటే మాత్రం మనం ఖచ్చితంగా క్రాస్ సెక్షన్ ఏరియా అనేది తగ్గుంటుంది. ఒక రెసిస్టెన్స్ అనేది తగ్గింది అంటే మాత్రం క్రాస్ సెక్షన్ ఏరియా అనేది పెరిగి ఉంటుంది. సో అదే ఇక్కడ మనం రాసాడు, ఆర్ ఇస్ inversely proportional to 1 by A. A is nothing but the cross sectional area at constant temperature and length of the conductor. From this equation 1 and 2, ఈ రెండు ఈక్వేషన్స్ ఏమున్నాయి, R is directly proportional to L and R is inversely proportional to 1 by A. ఈ రెండింటిని క్లబ్ చేసుకొని ఏ రాసిన R proportional to L by A అని రాశారు. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ యూజ్ చేసుకొని L by A చాలా ఇంపార్టెంట్ అనే ఫార్ములా. సో దాన్నే R is equals to rho L by A అని రాశారు. Rho is a proportionality constant and it is called a specific resistance of resistivity. రెసిస్టెన్స్ అన్న అనొచ్చు, లేదంటే రెసిస్టివిటీ అన్న అనొచ్చు. Rho L by A. ఈ ఫిగర్ 15 చూడండి, పొజిషన్ డిఫరెన్స్ గురించి చెప్పడం కోసం తీసుకున్నాడు. ఇది ఫిగర్ 15 టు గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం చూడండి. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్, whereas the resistance of the conductor depends on the nature of the material, temperature and geometrical factors like length, cross-sectional area of the conductor. Length ని బట్టి, క్రాస్ సెక్షన్ ఏరియాని బట్టి, అవి ఉండే విధానం బట్టి మొత్తం మారుతుంది. యూనిట్ ఆఫ్ ద రెసిస్టివిటీ ఈజ్ ఓమ్ మీటర్. సో వాటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దాన్ని రెసిస్టివిటీ యొక్క అంటే రో యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయంటే ఓమ్ మీటర్. సో ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ ఏ కండక్టివిటీ. సో దాన్ని సిగ్మా టైప్ రాసుకుంటాము. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీని ఏమంటారంటే కండక్టివిటీ అంటాం. సో ఇక్కడ మనం ఏమవుతుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. ఖచ్చితంగా మనకి టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిక్వైర్ ఉంటుందని చెప్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఏం చేస్తుంది, కరెంట్ ఫ్లో అనేది ఇలా జరుగుతూ ఉంది, ఇలా వెళ్తూ ఉంది. మనకి ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దగ్గర మనకి క్రాస్ సెక్షన్ ఏరియా, ఏ అంటే అదే కదా క్రాస్ సెక్షన్ ఏరియా. క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర మనకి ఏ విధంగా ఫ్లో ఉంటుంది, ఎలా మారుతూ ఉంటుంది, ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా తిరుగుతారు. ప్రతి దగ్గర మనం ఆ డిఫరెన్స్ మనం నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ డిటర్మిన్స్ ద కండక్టివిటీ. ఇదన్నీ మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. ఈ రెసిస్టివిటీ వాల్యూస్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ లో అడుగుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేది మనం కొంచెం ప్రాపర్ గా నేర్చుకున్నాము అంటే మాత్రం వీటి మీద నుంచి అడుగుతుంటాడు. ఇక్కడ చూడండి, మెటీరియల్ సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం వాటి యొక్క రెసిస్టివిటీ ఎలా ఉంటుంది, 20 డిగ్రీ సెల్సియస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ లిస్ట్ వైజ్ ఇచ్చేసాడు. ఇది నేర్చి పెట్టుకోండి. ప్రాపర్ గా డైలీ చూస్తూ ఉంటే చాలు, మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. అది మనకి ఎక్కేస్తూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా. కాపర్ వరకు ఎలా ఉంటుంది, ద ఫిలమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ ఇస్ యూజువల్లీ మేడ్ ఆఫ్ టంగ్స్టన్ బికాస్ ఆఫ్ హైయర్ రెసిస్టివిటీ. వాల్యూస్ మెల్టింగ్ పాయింట్ ఇస్ 3422 డిగ్రీ సెల్సియస్ ఇంత ఉంటుంది అనమాట మెల్టింగ్ పాయింట్. టంగ్స్టన్ మాడిపోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అంత రీచ్ అయితేనే అది పాడే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే నార్మల్ గా వర్క్ అవుతుంటుంది. ద వాల్యూస్ ఆఫ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ వెరీ హై ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻14 to 10⁻16. సో రెసిస్టివిటీ అనేది ఇన్సులేటర్స్ లో ఎక్కువ ఉంటుంది, వెరీ హై. అలైస్ ఆఫ్ లైక్ నిక్రోమ్, సో నికెల్ క్రోమియం రెండు మిక్స్ అయినప్పుడు మనకి అది నిక్రోమ్ అంటాము. అండ్ మ్యాంగనీస్ 86%, కాపర్ 12% మ్యాంగనీస్, 2% నికెల్. సో హ్యావ్ 30 to 100 times లాంగర్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ క్లబ్ చేస్తారు నా వాటి మెటీరియల్ తయారు చేయడానికి. ఇవన్నీ ఇంత పర్సెంట్ కాపర్, ఇంత పర్సెంట్ మ్యాంగనీస్, ఇంత పర్సెంట్ నికెల్, ఇలా మన మెటీరియల్ అనేది మనం ఫామ్ చేస్తే అప్పుడు 30 to 100 times లాంగర్ రెసిస్టివిటీగా ఫామ్ అవుతూ ఉంటుంది ఆ మెటల్స్ లలో. This makes the suitable for use in heating elements of electric irons, toasters, electric irons లో కానీ toasters లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. These alloys also have the advantage with that their resistance varies very little with temperature and they do not oxidize easily. అంతే కదా, తొందరగా పాడైపోవన్నమాట. ఆక్సిడైజ్ జరిగిందంటే తిప్పుబడిపోతూ ఉంటాయి. సో ఇలా కొన్ని పర్సెంటేజ్ కలుపుకుంటూ రావడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి. ఆక్సిడేషన్ ఈజీగా జరగదు. ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ సచ్ యాజ్ సిలికాన్ అండ్ జర్మేనియం ఆర్ 10⁻5 to 10⁻10 times less than that of insulators. Such materials are called semiconductors. Semiconductors ఏం చేస్తాయి, ఆటోమేటిక్ చెప్పాను నేను, అలౌ చేయవు, అలౌ చేయదు. ఎందుకంటే కరెంట్ ఫ్లో అనేది చాలా తక్కువ జరుగుతుంది సెమీ కండక్టర్స్ వల్ల. ఏమైనా సెమీ అర్థం చేసుకున్నాను. సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్. ఆ డయోడ్స్ అనే కాన్సెప్ట్స్ మీకు వచ్చే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అక్కడ మీకు ఇంజనీరింగ్ లో ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో వాటిని మనం అక్కడ చదువుకుంటాం. ట్రాన్సిస్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీస్ అంటారు. ఐస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైజెస్ ఐసీస్ మనం ఎక్కువ చూస్తుంటాం. మన మొబైల్లో ఉండే ఎన్నో ఏమన్నా రైసర్స్, మదర్ బోర్డ్స్ లో మీరు మదర్ బోర్డ్ లో చూడండి కలర్ గా ఒక చిన్న పురుగు టైప్ లో ఉంటాయి అనమాట రైసర్స్. చాలా మంది చూసుంటారు. యూజ్డ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైజెస్ ఇంక్లూడ్ కంప్యూటర్, టీవీ, మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటారు అనమాట. సో హౌ దిస్ డివైస్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్, ఎవ్రీ డివైస్ ఎలా సర్క్యూట్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, ఎలక్ట్రిక్ కరెంట్స్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్స్ వీటిలలో
సో ఇక్కడతో మనం ఈ వీడియో స్టాప్ చేద్దాం, లెంత్ ఎక్కువ అయిపోయింది. సో 10 to 15 minutes మోర్ అంటే 20 అంతకు మించి ఎక్కువ చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు వీడియో నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద డౌట్ ఉంటే మాత్రం అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో నేను త్వరగా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.